అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన మాజీ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గంభీర్ లాంటి ఒక సాడిస్ట్ కోచ్ టీమిండియాకు అస్సలు అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అంతేకాదు అతని ప్లేస్లో ధోని లాంటి ఒక కూల్ మెంటర్ ఉంటేనే టీమిండియా బాగుపడుతుందని ఓపెన్గా చెప్పేశాడు శ్రీశాంత్. అసలు శ్రీశాంత్ ఇంతలా ఎందుకు రెచ్చిపోయాడు? గంభీర్ కోచింగ్పై అతను లేవనెత్తిన ప్రశ్నలేంటి? అంతేకాదు హర్భజన్ సింగ్కు శ్రీశాంత్కు విసిరినటువంటి ఆ ఓపెన్ ఛాలెంజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడినటువంటి శ్రీశాంత్ గంభీర్ కోచింగ్ స్టైల్ను తీవ్రంగా తప్పుపట్టారు. ముందు టీమిండియా కోచ్ని మార్చండి, భారత జట్టుకు ఇప్పుడు కావాల్సింది ఒక కఠినమైన కోచ్ కాదు, ఆటగాళ్లకు ఒక పెద్దన్నలా ఉండేటువంటి మెంటర్ అని శ్రీశాంత్ అన్నారు. మ్యాచ్ గెలిచినప్పుడు తెగనవ్వి ఓడిపోయినప్పుడు ప్లేయర్లపై కోప్పడే కోచ్ మనకు వద్దు. ధోని కెప్టెన్గా మెంటర్గా ఉన్నప్పుడు ఆటగాళ్లపై ఎప్పుడూ అలాంటి ఒత్తిడి పెట్టలేదు. అందుకే టీమిండియాకు ధోని లాంటి ఫ్రెండ్లీ మెంటర్ కావాలి అంటూ శ్రీశాంత్ చెప్పుకువచ్చారు. ఇదే ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఇంకొక పెద్ద బాంబు కూడా పేల్చాడు. టీమిండియా రీసెంట్గా సాధించిన T20 ప్రపంచ కప్ 2026 విజయం గురించి కూడా మాట్లాడుతూ ఈ గెలుపు క్రెడిట్ మొత్తం హెడ్ కోచ్ గంభీర్ ఖాతాలోకి వేయడం కరెక్ట్ కాదన్నారు. మైదానంలోకి వచ్చి కోచ్ ఏమైనా నిర్ణయాలు తీసుకున్నాడా? ఆటగాళ్లు పడ్డ కష్టం వల్లే ఈ కప్పు వచ్చింది. ముఖ్యంగా సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన, కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ చేసిన బౌలింగ్ మార్పుల వల్లే భారత్ గెలిచింది. ఒకవేళ సంజు రాణించకపోయినా, సూర్య కెప్టెన్సీ ఫెయిల్ అయినా కూడా భారత్ విజేతగా నిలిచేదా? అప్పుడు కూడా కోచ్నే అనేవాళ్ళం కదా అంటూ గంభీర్ క్రెడిట్ పాలిటిక్స్ పైన శ్రీశాంత్ స్ట్రైట్ క్వశ్చన్ వేసేశాడు. సో నిజానికి శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఇంతలా ట్రెండ్ అవ్వడానికి కారణం టెస్ట్ క్రికెట్లో టీమిండియా ప్రదర్శనే. గంభీర్ కోచ్గా వచ్చాక వైట్ బాల్లో భారత్ సక్సెస్ అవుతున్నా కూడా, అంటే T20 అదేవిధంగా ODIలో, టెస్టులో మాత్రం దారుణంగా విఫలమవుతుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధించలేకపోవడమే కాకుండా సొంత గడ్డపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ అయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా చేతిలో కూడా 0-2తో సిరీస్ కోల్పోయింది. ఈ ఘోర పరాజయాలన్నిటికీ గంభీర్ అవలంబిస్తున్నటువంటి వ్యూహాలే కారణమంటూ శ్రీశాంత్ తీవ్రంగా ఆరోపించారు. ఇక క్రికెట్ ముచ్చట్లే కాకుండా తన పాత శత్రువు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్కు శ్రీశాంత్ ఒక క్రేజీ సవాల్ కూడా విసిరారు. IPL నాటి చెంపదెబ్బ ఘటనను గుర్తు చేస్తూ, నీకు నిజంగా దమ్ముంటే నాతో రింగ్లోకి రా, అక్కడ తేల్చుకుందామంటూ సరదాగా ఫైటింగ్ ఛాలెంజ్ విసిరాడు. ప్రస్తుతం తాను బేర్ నకిల్ ఫైట్ లీగ్తో టచ్లో ఉన్నానని, ఇంటర్నేషనల్ ఫైటర్లతో కలిసి వర్క్ చేస్తున్నానంటూ బజ్జీకి వార్నింగ్ కూడా ఇచ్చాడు శ్రీశాంత్. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.